నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా యాదవ సంఘ కార్యక్రమము, మత పెద్దలతో పోలీస్ బిగ్ బాస్ సమావేశము, ఐఎఫ్టి ముఖ్యుల సమావేశము, ఆటో డ్రైవర్స్ యూనియన్కు ఏకగ్రీవం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి గోదావరికన్ చౌరస్తాలో ఉట్టి కొట్టే కార్యక్రమం యాదవ సంఘ నిర్వహణలో కన్నుల పండుగగా జరిగింది. జనం కోలాహల మధ్య, కేరింతల మధ్య ఈ వేడుక ఆనందోత్సవాన్ని నింపింది. ఈ వేడుకలో పలుపక్షాల బాధ్యులతో పాటుగా రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్, బీఆర్ఎస్ నేత కౌష్కారి తదితరులు ఉన్నారు. కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ నగరం పూర్వ వైభవం తీసుకురావాలని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా రామగుండం పేద పక్షాన కోరుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తాం. ప్రతిసారి నేను కూడా ఓట్లాడిన ఇక్కడ 2 సార్లు పోలవరం ఆడి రామగుండం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అయింది. కానీ ఈసారి యువమిత్రులు
రవితో పాటు అందరు కూడా ఆడతారు, మనల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదిగా బంధువులారా, రామగుండం అభివృద్ధి కార్యక్రమంలో మీ పక్షాన అనేక సార్లు పోటీ చేస్తే నాకు అవకాశం కల్పించారు, నన్ను ఆశీర్వదించారు, నన్ను ఆదరించారు, హక్కున చేర్చుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత పూర్వవైభవం తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏమి వేదిక ఉన్న వాళ్ళను ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు యాదవ బంధువుల మీద ఖచ్చితంగా ఉండాలని రాత్రి యాదవ సంఘం సంబంధించిన మిత్రులందరూ కూడా అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఇవాళ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులతో సమావేశం పెట్టినా వారితో ప్రత్యేకంగా కోరుకొని మరి ఈరోజు కార్యక్రమం రావడం జరిగింది. రాత్రి సోదరుడు నరేష్ కూడా మెసేజ్ పెట్టాడు, తప్పకుండా రావాలన్న అన్ని మానుకోవాలని. మా లింగస్వామి గారు, రవికుమార్ గారు ఉండాలంటే వారితో మాట్లాడి అత్యద్భుతంగా శ్రీకృష్ణుని ఆశీర్వాదం తీసుకోవడానికి మరి అలా ఓట్ల కార్యక్రమంలో మరి మన రాష్ట్రం బాగుండాలి, మనం అనుకునే ప్రజలకు చేసే కార్యక్రమాలు జరగాలంటే ఇవాళ కృష్ణుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందే అని చెప్పి యాదవ బంధువుల పక్షాన ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. మిత్రులారా, యాదవ సంఘానికి సంబంధించిన సంక్షేమం గురించి పొద్దున్నే అడిగినాం. ఈరోజు అధికారం వచ్చి మొట్టమొదటిసారిగా ఆ సంఘానికి వెళ్ళాం. దానికి సంబంధించిన అభివృద్ధి సంబంధిత అంశంలో తప్పకుండా మీతో మాట్లాడి త్వరలో ఈ రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా యాదవ సంఘ భవనానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ యాదవ బంధువులందరికీ చెప్తా ఉన్నాం. ఇలా ఏ సమస్య వచ్చినా మేము చేస్తున్న కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై నాకు సహకరిస్తూ ముందుకు రావాల్సిందిగా మీరందరినీ పేరు పేరున కోరుతూ మీరు గోదావరికంలోని చౌరస్తా 1 అడ్డా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి పదవులకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం నామినేషన్ల నిర్ణీత గడువు ముగిసేసరికి అధ్యక్ష పదవికి మారుపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పదవికి గోషిక చందర్ మాత్రమే నామినేషన్ వేశారు. ఈ మేరకు అడ్డా అధ్యక్షునిగా మారుపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గోషిక చందర్లు ఎన్నికైనట్లుగా ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ ప్రకటించింది. వచ్చే నెల 8న గోదావరికంలో జరిగే ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయండని ఐఎఫ్టి నేతలు పిలుపునిచ్చారు. ఐఎఫ్టి జిల్లా ముఖ్యుల సమావేశం గోదావరికన్ గాంధీనగర్లోని ఐఎఫ్టి కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వచ్చే నెల 8న ఆదిత్య హోటల్ బ్యాంకెట్ హాల్లో గోదావరికంలో జరుగు ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయండని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుండి కార్మిక వర్గ ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ సదస్సుకు అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, చిల్క శంకర్, ఎం దుర్గయ్య, బి బుచ్చయ్య, కొండ్ర మొగిలి, తిప్పని రామ్కి, ఎడ్ల రవికుమార్ తదితరులు ఉన్నారు. మత సామరస్యం, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీల పండుగ దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలా ల్యాండ్ ఆర్డర్ సమస్యకు కారణమైతే అట్టి వారి మీద కఠిన చర్యలు చేపడతామని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాల గురించి నిరంతరం నిఘా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తదితరులు ఉన్నారు.
విగ్రహాల దీంతో అన్ని వరకు రిస్ట్రిక్టెడ్ చేసుకొని మనం మధ్య చేస్తున్నాం. ఇంకా ఏంటంటే గల్లి వాళ్ళు మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మన దగ్గర 4,253 విగ్రహాలు ఉన్నాయి. 4,253 విగ్రహాలకి అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే మేము ఎన్ఫోర్స్ చేయలేదు, మీరే ఆలోచించండి. తర్వాత మనకు 9th నుంచి 11th డే వరకు ఈ యొక్క విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ డే అనేది 16th వస్తుందా 17th వస్తుందా, మనం 17th అనుకుంటున్నాము. ఇలా 16th వస్తుందా చూద్దాము, చూసి ఏదైతే అనుమతులు సరిగ్గా చేసుకున్నాము. తర్వాత ఈ అనుమతులు చేసినప్పుడు తర్వాత ఈ పదవులు కూడా పిల్లల్ని చూసుకోవడము, తర్వాత మహిళలు వస్తుంటే వాళ్ళకి పూజా ప్రసాదాలు చేయడము చేసినప్పుడు కానీ, తర్వాత అక్కాయలు కానీ ఇట్లాంటివి లేకుండా మా షీటింగ్స్ అన్ని అలర్ట్ గా ఉంటాయి. మనకు ప్రతి పాయింట్ చెక్ పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ బుక్ ఉంటుంది. తర్వాత సీనియర్ ఆఫీసర్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మేము విజిట్ చేస్తూ ఉంటాం. దాన్ని మీరు దాన్ని సహకరించాలి. దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వైరింగ్ తీసుకోవడం కానీ, తర్వాత అన్ని చిన్న విషయాలు ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న విషయాలు కూడా మీరు అన్ని చెక్ చేసి పెట్టుకొని వైరింగ్ బాగుందా, లైటింగ్ బాగున్నాయా, దాని తర్వాత బ్యారికేడ్ ఉందా, లేదా జంతువులకి లోపకుండా అన్ని ఒక రకంగా చూసుకొని ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో అతని యొక్క బాధ్యత ఇది, అతను చూసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.